ప్రపంచ చరిత్రలో వేల కరెన్సీలు పుట్టాయి, కానీ ఒక్కటి కూడా శాశ్వతంగా నిలవలేదు. రోమన్ డినారియస్, జర్మన్ మార్క్, జింబాబ్వే డాలర్ ఇవన్నీ చరిత్ర అయ్యాయి. కానీ ఒకటి మాత్రం వేల సంవత్సరాలుగా తన విలువను నిలబెట్టుకుంటుంది. అదే బంగారం. ఇది భావోద్వేగం కాదు, ఇది మతం కాదు, ఇది ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కూడా కాదు. ఇది మనీ డిజైన్, ఇది సిస్టమ్ లాజిక్. ఈ వీడియోలో బంగారం ఎందుకు ఎప్పుడూ విలువ కోల్పోలేదో టెక్నికల్ గా స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదటగా ఒక ప్రశ్న. డబ్బుకి విలువ ఎందుకు ఉంటుంది? డబ్బుకి విలువ రావడానికి 3 ప్రధాన లక్షణాలున్నాయి. అది తక్కువగా ఉంటుంది, పాడవ్వదు, అందరూ ఒప్పుకోవాలి. ఈ 3 లక్షణాలు ఏ కరెన్సీ అయినా కాలక్రమేణంలో కోల్పోతుంది. కానీ బంగారం మాత్రం ఈ 3 లక్షణాలను ఎప్పుడూ కోల్పోలేదు. ఎందుకు? బంగారం భూమిలో అత్యంత పరిమితంగా దొరుకుతుంది. ఇప్పటి వరకు మైనింగ్ చేసిన మొత్తం బంగారం సుమారు 2 లక్షల టన్నులు మాత్రమే. దాన్ని అంతా కరిగిస్తే సుమారు 22 మీటర్ల క్యూబ్ మాత్రమే ఏర్పడుతుంది. ముఖ్యంగా బంగారాన్ని ప్రభుత్వం తయారు చేయలేదు. సెంట్రల్ బ్యాంక్ బటన్ నొక్కి ప్రింట్ చేయలేదు. రాజకీయ నిర్ణయాలతో సృష్టించలేరు. సప్లై పూర్తిగా నియంత్రణ ఉండదు. ఇక్కడే బంగారం కరెన్సీ నుంచి వేరు అనిపిస్తుంది. బంగారం కెమికల్ లాగా చాలా స్టేబుల్. తుప్పు పట్టదు, కుళ్ళదు, పాడవదు, కాలిపోయినా నాశనం కాదు. రోమన్ కాలంలో ఉన్న బంగారం ఇప్పటికీ అదే బంగారమే. ఇది మానవ వ్యవస్థ కాదు, ఇది ఫిజిక్స్ లా. కాగితపు నోటు కాలిపోతుంది, డిజిటల్ డబ్బు సర్వర్ మీద ఆధారపడుతుంది. కానీ బంగారం ఎలాంటి సిస్టమ్ మీద ఆధారపడదు. ఇప్పుడు అసలైన ముఖ్యమైన విషయం ఏంటంటే, డబ్బు ఎవరి మీద నమ్మకం? ఫెయిట్ కరెన్సీ అంటే ప్రభుత్వం చెప్తే విలువ, చట్టం ఉంటే విలువ, సిస్టమ్ నడిపిస్తే విలువ. అంటే డబ్బు విలువ ప్రభుత్వ వాగ్దానం మీద ఆధారపడి ఉంటుంది. కానీ బంగారం ప్రభుత్వం ముందు నుంచే ఉంది, ప్రభుత్వం తర్వాత కూడా ఉంటుంది. రాజ్యాలు క్రింద పడ్డాయి, సామ్రాజ్యాలు కూలిపోయాయి, కానీ బంగారం నిలిచింది. ఎందుకంటే బంగారం మీద నమ్మకం, ప్రభుత్వం మీద కాదు, మనుషుల మీద కాదు. కరెన్సీ అంటేనే అప్పు, బంగారం అంటే ఆస్తి. మీ చేతిలో ఉన్న నోటు అసలు అర్థం ప్రభుత్వం మీద ఒక క్లెయిమ్. బంగారానికి ఎవరి మీద క్లెయిమ్ లేదు, అది స్వయంగా విలువైనది. కానీ కరెన్సీ సెంట్రల్ బ్యాంక్ కంట్రోల్, పాలసీ రిస్క్, సిస్టమ్ రిస్క్. బంగారానికి నో కౌంటర్ పార్టీ రిస్క్, నో డిఫాల్ట్ రిస్క్, నో పాలసీ డిపెండెన్సీ. ఇదే కారణంగానే ప్రతి సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికీ బంగారం నిల్వలు ఉంచుతుంది. చరిత్రలో ప్రతి ఫెయిట్ కరెన్సీ చివరికి విలువను కోల్పోతుంది. కానీ ఒక్క ఔన్స్ బంగారం రోమన్ కాలంలో మంచి దుస్తులు కొనగలిగింది, మధ్యయుగాల్లో మంచి ఇల్లులు కొనడానికి ఉపయోగపడింది. ఈ రోజు కూడా అదే స్థాయి విలువ ఉంది. బంగారం ధర పెరగలేదు, కానీ కరెన్సీ విలువ పడిపోయింది. ఇది చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. బంగారం రిచ్ అవ్వడానికి కాదు, బంగారం రక్షణ కోసం. డబ్బు సంపాదించడానికి బంగారం కాదు, కానీ డబ్బు విలువ పోకుండా కాపాడేది మాత్రం బంగారం. ఇది ఫ్యాషన్ కాదు, ట్రెండూ కాదు, ఇది సిస్టమ్ హిస్టరీ. ఇలాంటి నిజాలు ఎవరు టెక్నికల్ గా చెప్పరు. డబ్బు ఎలా పనిచేస్తుందో, సిస్టమ్ ఎలా డిజైన్ అయిందో అర్థం చేసుకోవాలంటే ఛానల్ ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి.